మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను, ఈ యొక్క నియోజకవర్గానికి ఎప్పటికీ తెలుగుదేశం తరఫున ఎప్పుడు కూడా ఇక్కడ రారాజుగానే ఉంటారు. ఎప్పుడు కూడా బలరామకృష్ణ అనేవాడు వచ్చాడు కదా అని చెప్పి ఇబ్బందులు వస్తాయని అనుకోవద్దు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరికీ సేవలు అందిస్తానని అందరూ దయచేసి సపోర్ట్ చేసి జనసేన తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనం చూస్తున్నాము ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో. చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజు కోరుకొండ వస్తే మనకు పోలవరం ప్రాజెక్టు చూసుకుని సీతానగరం మీదుగా కోరుకొండ వస్తే ఆ రోజు మీటింగ్ని ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే ఒక 70 ఏళ్ల పైబడిన వ్యక్తిని మాట్లాడినట్టు కాకుండా చిన్న కుర్రోడిని మాట్లాడినట్టుగా బూతులు తిట్టాడు. ఆయన ఒక విజన్ కలిగిన నాయకుడు. ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ ప్రత్యేక ఆంధ్రాకి కూడా ముఖ్యమంత్రి చేశారు ఆయన. అలాంటి ఆయనను కూడా చూడకుండా గొప్పల కోసం వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడని పచ్చి బూతులు తిట్టి అనరాని మాటలు అని అంత పెద్ద ఆయన అవమానించాడు. అదే ఒకసారి లోకేష్ బాబు గారికి ఇక్కడికి వస్తుంటే వేరే రూట్లో తరలించి పోలీసు యంత్రాంగం కంట్రోల్ చేసింది. ఆ తర్వాత చూస్తే అందరికీ తల్లి లాంటిది భువనేశ్వరమ్మ గారిని కూడా ఎన్ని రకాలుగా అవమానించారు. పెద్ద ఆయన కన్నీళ్ళు శాపం. ఈ శాపం వల్ల వైసీపీ మట్టి కొట్టి పట్టుపోయే రోజులు వచ్చినాయి. కాబట్టి ఆ పెద్ద ఆయన శాపం, ఆ కుటుంబాల శాపం మొత్తం వాళ్ళకి తగులుద్ది. సిద్ధంగా ఉండండి. జనసేన టీడీపీ పార్టీల ఐక్యతతో మన రాజానగరం నియోజకవర్గాన్ని గెలిపించుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుందాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో చెప్పరు. దయచేసి ఈ యొక్క జక్కంపూడి రాజా చీఫ్ డిక్స్లో ఎవరు పడకండి. ఎక్కడ ఉందని అక్కడ ఉందని ఇక్కడ గారడీలు చేస్తాడు. ఏమీ ఉండదు. గారడీలు చేస్తాడు. మీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి రకరకాలుగా చెప్తాడు. 59 నెలలు ఏమైపోయినాడు అడగండి. ఈరోజు మీ దగ్గరకు వస్తాడు. 59 నెలలు ఏమైపోయావు, 4 సంవత్సరాల 11 నెలలు ఏమైపోయావు, ఈరోజు మేము గుర్తొచ్చాం, మా గుమ్మం ఎక్కుతున్నావు, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అంటున్నారు. అతను ఏమి ఇవ్వలేదు. మీకు ఇచ్చేదైనా తెచ్చేదైనా అభివృద్ధి చేసేదైనా శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బత్తుల బలరామకృష్ణ గారు అని మర్చిపోకండి. మీ వ్యాపారాలకి అంతరాయం కలుగుద్ది, మీ వ్యాపారాలకి ఇబ్బందులు పెడతారని కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. మీ జోలికి వస్తే, మీ వ్యాపారాల జోలికి వచ్చినా నేను కాపలాగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. నేను మీ వ్యాపారాల జోలికి రానివ్వను, మీ జోలికి రానివ్వను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా సరే మీ వ్యాపారాలు మీరు సక్రమంగా చేసుకోండి. నా వల్ల వేధింపులు రావు. వేరే వాడు వేధిస్తే ఆడి తొక్క తీసి మడిచి కూర్చోబెట్టే బాధ్యతను నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. అందరిలాగా నా బినామీలు రారు, నా బామ్మర్దులు రారు మిమ్మల్ని పరిపాలించడానికి, ఇక్కడ వనరులు దోచుకెళ్ళిపోవడానికి. అందరిలాగా మాత్రం బామ్మర్దులు బినామీలు రారు. మీ పరిపాలన మీరే చేయండి. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చక్కటి పరిపాలన అందిద్దాం. దోపిడీ లేని పరిపాలన అందిద్దాం. దౌర్జన్యాలు అక్రమ కేసులు లేని పరిపాలన అందిద్దాం. అట్రాసిటీ కేసులు లేని పరిపాలన అందిద్దాం. శిరోమండలాన్ని నిరోధిద్దాం. కొండలను కాపాడుదాం. అన్ని ప్రకృతి వనరుల్ని కాపాడుదాం. మన కుటుంబ మధ్యలో తగాదాలు పెట్టి మనల్ని మనమే దోచుకునే నాయకులు మనకొద్దు. ఒక్కడే పెట్టుకోండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బలరామకృష్ణని మీరు మర్చిపోకండి. ఇందాక నా శ్రీమతి మొన్నటి నుంచి చెప్తుంది, ఆయన కృష్ణుడండి, మీరు అర్జునుడండి. ఆ మాట ఏదో పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పారు. ఒక్కడు చెప్తున్నాను, ఎప్పటికీ మనకి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గానికి నేనున్నంతకాలం ఇక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి కృష్ణుడైతే వారి సూచనల ప్రకారం యుద్ధం చేయడానికి నేను అర్జునుడిగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వారి సూచనలు, వారు ఇచ్చే అస్త్రశస్త్రాలు ఏదైతే ఉంటాయో అది ప్రయోగించి శత్రువులు ఓడించి మీకు ధర్మ పరిపాలన మేమిద్దరం కలిసి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఎలాంటి లోటు రాదు.
బలరాం కృష్ణ ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు మాట మార్చలేదు, డబ్బుల కోసం జీవించలేదు. ఉన్న దాంట్లో గింజనమైనా తిన్నానేమో కానీ పక్కోటి డబ్బుల కోసం ఎప్పుడు నీ పాకులాడిన చరిత్ర లేదు, నేర చరిత్ర లేదు. ఎలాంటి చరిత్ర లేకుండా ఆధ్యాత్మికంగా సుఖంగా బతుకుతున్న వాడిని మన రాజానగరం నియోజకవర్గాన్ని గద్దలో రాబందులు వచ్చి తన్నుకుపోతుంటే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీరు మెచ్చే పరిపాలన చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.